వచ్చావా అమ్మాయి? లక్ష్మి అంటే అమ్మాయి మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావా అమ్మాయి? లక్ష్మి అంటే గరీబ్ లక్ష్మి మీరు ఒప్పుకుంటే మీ కథను సినిమాగా తీద్దాం అనుకుంటున్నానమ్మా. రెండోసారి వస్తే మౌత్ బంద్ అయిపోయి నేను మాట్లాడి వస్తుంది మూతికి మాట. సారీ మనోభావాలు దెబ్బతినే నాకు అర్థమైంది. కంటిన్యూ గరిబిడ్ లక్ష్మి జీవిత కథను సినిమా రూపంలో చెప్పడానికి వచ్చారు. పూజ కార్యక్రమం కాదే. పూజ చేశాను పూజ పూజ ఏంటది? మన పూజ ఎప్పుడని కాదమ్మాయి. రక్తాసలాగా ఎవరమ్మా ఒంగోని తొంగోని అలలాడతాండ్రా? ఆయన ప్రొడ్యూసర్ గారా? ప్రొడ్యూసర్ గారా? అంతే ఈ సినిమాకి డబ్బులు ఎట్టేది ఆయనే. సినిమాకి డబ్బులు ఎడతాండ్రా? పొరగతి కావాలి ఎడతాను డబ్బులు ఆయనే. దండబెట్ట ఆయనండి. అవునమ్మా. మరి పూజ చేశారు బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. నల్లకోట వేసుకుని హీరోలాగా ఉన్నారు. ఈయనవరమ్మా? నరేష్ గారు రాయని తెలియదా నీకు? నరేష్ గోరా? నరేష్ గోరా అంటే ఎవరో సినిమా వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళిపోగా నీకు దమ్మలే బొమ్మాయి మాట్లాడుతున్నారా? అయినా కాదని కాదమ్మా. అంతా బాగానే ఉంది. ఈయనవరమ్మా కింద శాఖ కొట్టేతండ్రు మనగా ఎక్కువ తక్కువ మాట్లాడతారా? ఆయన ఎమ్మెల్యే పార్థసారథి గారు. నిజంగానే చెక్కలు దిగితే మమ్మల్ని క్షమించండి. కాదమ్మాయి అంతా బాగానే ఉంది. చెక్కలు దిగొడతాండ్రు, అన్ని బాగానే ఉన్నాయి. ఎవడో గుంటడు కనపడి నాలో కొంచెం బాగున్నాడు. వీళ్ళమ్మా ఇలా బొక్కలు చూసేస్తాండ్రా? ఏంటి సినిమా తీసేట్రా? ఆయన తీసిమన్నా వాళ్ళు ఏంటో మాట్లాడరు. అన్నిటి కూడా సినిమా తీయమన్నమ్మా. బాగుందా? అన్ని బాగున్నాయి. సినిమా తీసేస్తాండ్రు. అమ్మ బాబు ఎవరమ్మా ఈ హీరో? సినిమాకి హీరో పంపిసా కాదు, డైరెక్టర్. డైరెక్టరా? నా డైరెక్టర్ అనుకుంటా రాఘవేంద్రరావు గారు గారు గడ్డలకు పెంచుతాడు అనుకున్నా. స్మార్ట్ కొన్నాడు కొంటడా? సేమ్ ఎంత ఉంటారా? కొరికే కాదు అమ్మా. అయితే కొరికైతే అంత బానే ఉంది. మరి అన్ని ఆవిడ కోసం ఎందుకో? నా కోసం సినిమా తీసేయచ్చు కదండి. నానేటి పీకినా? ఓ నానేటి పీకినా? ఓ నాన్న బోర్డు అని పొరగదలాడే నాయి తెల్లటి పొందేలిగా ఓ చేపరాయలుగా పొద్దు పోగలిగా నా బొరసో తెలుస్తుంది. నా బోల్డ్ అని బొరగా ఊడను కాబట్టి ఏకలు ఊడిపోనాయి. మీరు ఏమన్నది కాబట్టి మీకు ఏం పోనలేదు. ఆ ఊరు కింద పడిపోలేదు. ఎంత నువ్వు చూడలేదు కలిసాను. 400 వారితో తర్వాత చూద్దాంలే. నడిచినావు బోల్డ్ అని బొరగదలాడన్నా ఏదో చెప్పు. నాన్న చెప్పమంతవా?
చెప్పమంటావా చెప్పు. చెప్తాను చూడైతే ఆ, అక్కెవు కేక నా సామి రంగ ఒళ్ళంతా ఇల్లంతా ఏక అక్కెవు కేక నా సామి రంగ ఒళ్ళంతా ఇల్లంతా ఏక ఏటా బుర్రకథను ఏటా ఇదే డబ్బులు ఇది పొరగదా ఆడమంది వెళ్తే కొడేస్తుంది నువ్వు కేక ఏక అంటే మరి కేకరా అలాగంతవా ఈ కేక ఏక చాలా పెద్ద చరిత్ర ఉందా అబ్బాయి ఏక చరిత్ర చెప్పమంటావా చెప్పు అమ్మాయి ఆ, మరి మా ఆవిడ ఆ. నన్ను ఎప్పుడు ఒరే పొద్దు మారేదవా ఆ. ఒరే పొద్దు మారి ఊడేది నిజమే కదరా ఆ, ఏంటి నిజమా నిజమేనండి నా పొద్దున్న పని చేయను అన్ని రాత్రి పల్లె ఏడు మాట్లాడతారా ఏంటి పని చేతం చెప్పి కొట్టందంటే నువ్వు అన్ని మాటలు అలాగే పనులు వస్తాయి అమ్మాయి ఆ. మరి అలా అన్నారు కదా నేను మా ఆవిడ ఆ, పొలం పట్టుకి ఆ. తెల్లవారే కావాలి కదా నన్ను గుణపాం పట్టుకున్నా ఆహా. అది పారాట్టుకుంది ఆ. ఆ గుణపాంతో నేను కొడతాను అది తీస్తాను నేను కొడతా అది కొట్టడం ఏంటి తీయడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నాడా మీరు పళ్ళపై అమ్మాడు మాట తెలగా ఉంటుంది గుణపంతం పోటీ వేస్తాను పాడతాను మాట చేస్తాను అది ఆ మాత్రం కూడా తెల్ల బుర్రగా ఆడేస్తుంది అట బుర్రగా నువ్వు చెప్పిన తీరు చెప్తే అందరికి ఎక్కుతుంది చెప్తాను అమ్మాయి అమ్మాయి మరి వెళ్ళాం కదా మరి పోయిద్దాము ఇంత పక్కెట్టాం లోపల మిలమిల ఆడిపోతాం ఒక బిందు కనబడుతుందమ్మా ఏ బిందు అంటారు లంకి పిందురా లంకి బిందు కనబడుతుంది మా ఆవిడ బిందు చూసి గుండెలు దబేలు బాధించుకుంటుంది నాన్నను బాధించుకోక సిరిగిపోతాయి అన్న బంగారం ఆ? అయితే ఆ బిందు చూశారు కదా ఆ బిందులో బంగారం ఉంటుందో వజ్రాలు ఉంటాయో వైడూర్యాలు ఉంటాయో వాళ్ళంత డబ్బు ఉంటుందో మా ఆవిడ ఆనందంతో పొంగిపోతుందమ్మా మరి ఎప్పుడు అనలేదు నా పక్కకు వచ్చి బావా బావా అక్కడుండి మాట్లాడు చెప్పేదన్నా వేడు అన్నిటి దోచేస్తుంది వెళ్ళి చెప్తే బాగుంటుంది చేయకుండా మరి అన్నది బావా బావా అందులో బంగారం ఉంటే నాకు నగలు చేయించవా అన్నది నాకు చేయిస్తాను అన్నాను ఏ చేస్తానురా బెల్ల ఓ రేడే పాపిడి వల్ల మరి పాపడే చెప్పా పిల్లలు ఎక్కడ చూపి కొట్టగా అవునమ్మా నువ్వేమనుకున్నావు నేనేట అనుకోలేదు సభ అనుకోలేదా అయిపోయింది కదా అయిపోయింది మా ఆవిడ బిందో లొట్టుకెళ్ళిపోతానని చెప్తే లొట్టుకు నట్టుకుంది నా డబ్బుకు నట్టుకున్నా అది లాగుతుంది నేను లాగుతాను అది లాగుతుంది నేను లాగుతాను పడిపోయింది అమ్మాయి ఏం చెప్తాను నువ్వు బిందు పట్టుకొని లాగేసిందా కింద ఏమంటున్నావా మరి బిందుకి పెద్ద మూత ఉందమ్మా మరి ఇంట్లో పోను మా ఆవిడ ఎవరైనా చూసేస్తారేమోని తలుపులు వేసేసింది ఫ్యాన్ ఆగిపోయింది పోయిందమ్మా మరి కిటికీలో బొక్కలు కనబడుతుంది ఇంత సేట అడ్డేటి మరి ఎవరు చూడకూడదు కదా అమ్మ లైన్ లోకి వచ్చింది అమ్మలో ఇప్పుడు కథ ఉంటుంది అయితే ఎవరు చూడలేదని చెప్పి నాను మా ఆవిడ బిందట్లో దుప్పట్లోకి వెళ్ళిపోను దుప్పట్లోకి వెళ్ళి లాగుతాను ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఓరు పిండి దుప్పట్లోకి వెళ్ళి ఎవరు చూస్తారని చెప్పి మోత తీస్తాను మోత తీసినా ఆ బిందెలా కట్టుకొని ఇలా ఒరిసిందమ్మా అవి లేవు అవి లేవు అవి లేవు ఓహో డబ్బులు కట్లున్నాయా ఏదో కట్టండి ఎవడో గీగే స్నేహితులు ఆ బిడ్డెట్ పోగేస్తాడమ్మా ఈ లోపల ఫ్యాన్ అయ్యిందమ్మా ఫ్యాన్ గాలికి మా ఇల్లంతా ఏకే నా ఒళ్ళంతా ఏకే నా చెవు సంగరంగా ఇల్లంతా ఒళ్ళంతా ఏక చెవు సంగరంగా ఇల్లంతా ఒళ్ళంతా ఏక బుర్ర కదండి ఇదా అదా ఎన్ని బుర్రకాలు ఆడినా ఎన్ని బుర్రకాలు ఆడినా తెలుస్తుందా ఇలాంటి వాళ్ళకే తెలుస్తుంది మరి ఏమనుకుంటావు బుర్రకాలు అంతే చెప్పా ఏం చెప్పండి అన్నంటాను చెప్పరా జరగరా నేను చెప్తాను ఫస్ట్ ఏం చెప్తావమ్మా ఏం చెప్తావు చెప్తాను జరగరా ఏం చెప్తా గర్విణ్ లక్ష్మి గురించి చెప్తా నేను గర్విణ్ నచ్చిన కోసమే చెప్పాము చూస్తాను గర్విణ్ లక్ష్మి అంటే ఒక అందం గర్విణ్ లక్ష్మి అంటే ఒక రాగం గర్విణ్ లక్ష్మి అంటే ఒక పాట ఇంకా గర్విణ్ లక్ష్మి గురించి అన్నయ్య చక్కగా చెప్తాడు వింటావా చెప్పాలి సోదరా చెప్తానయ్యా నువ్వు ఆడినట్టు పొరపాటు ఆడినట్టు ఆవిడ చెప్పాలి ఆ రోజుల్లోనే పైగా ప్రోగ్రామ్ ఆడు ఆ గరివెల్ లక్ష్మి గారు ఎటువంటి పొరకలు ఆడేవాళ్ళయ్యా అంటే చెప్పాలి మరి అయ్యా వినండి ఓ భారతీయ సోదరులార గరివెల్ లక్ష్మి జీవిత కథను గరివెల్ లక్ష్మి జీవిత కథను వినండి ఓ భారతీయ సోదరులార గరివెల్ లక్ష్మి జీవిత కథను గరివెల్ లక్ష్మి జీవిత కథను వినండి ఓ భారతీయ సోదరులార గరివెల్ లక్ష్మి జీవిత కథను గరివెల్ లక్ష్మి జీవిత కథను వినండి ఓ భారతీయ సోదరులార గరివెల్ లక్ష్మి జీవిత కథను
బాగా చెప్పినావు. మరి ఈ బుర్రకథ సినిమా కోసం అమ్మాయి ఆయన ఎందుకు డబ్బులు ఆడతాండ్రా? నీకేం తెలుసు ఆయన గురించి? ఏం తెల్ల మరి చెప్తానేనా? చెప్పు అయితే. నేను వచ్చాను అలా 45 సినిమాలు తీశాను. బాబాయ్ అదిరా ఆయన అంటే. అయితే ఇప్పుడు నిజంగా ధన్యవాదాలమ్మా. నమస్కారం సార్, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆయన గురించి అన్నయ్య #PMF48 అంటే ఏంటా అని ఆలోచిస్తున్నా. థ్యాంక్ గాడ్ మనశ్శాంతి వచ్చింది. అసలు విశ్వ సార్ ఈ ప్లాన్ మీద లేకపోతే మీ అమ్మాయి కృతి గారిదా? ఎందుకంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు సార్ ఇది. అవును మ్యామ్ ఈవెంట్కి రాలేదు అంటే అది కూడా ఇంకొక సర్ప్రైజా? డన్ సార్, ఆ సర్ప్రైజ్ కోసం కూడా మేము వెయిటింగ్. ఇప్పుడు ఒక పజిల్ అండ్ అలాగే వైరల్ అయ్యే #2 ఉన్నాయి అబ్బా నాకైతే. హూ ఇస్ గర్విడి లక్ష్మి, వేర్ ఇస్ గర్విడి లక్ష్మి? డైరెక్టర్ గారు ఎలా వచ్చింది సార్ మీకు ఈ ఆలోచన? సూపర్ సార్. కానీ మీలో ఎవరికైనా తెలుసా? మీకు తెలుసా? చెప్పండి సార్ కొద్దిగా. గరివెల్లి లక్ష్మి గారు అంటే మాకు పెద్దగా తెలియదు, కానీ ఆవిడ పాటల కోసం మాత్రం బాగా తెలిసిపోయింది. ఆవిడ పాడిన పాటలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద గొప్ప పేరుగాంచిన పాటలు ఉన్నాయి. ఆ పాటలు మేము కూడా కొన్నాళ్ళు పాడుకున్నాం, ఇప్పటి వరకు ఇంకా పాడుతున్నాం మేడం. అందులో ఓ పాట పాడమంటారా? ఏమండి, గరివిడి లక్ష్మి గారి కోసం చెప్పాలంటే వేల స్టేజ్లు ఆడండి కళాకారులు. వీళ్ళ దగ్గర చిన్నది నేర్చుకొని అది తప్పో ఒప్పో మిమ్మల్ని అందరినీ కాసేపు నవ్వించడానికి చేసే చిన్న ప్రయత్నం. దీంట్లో తప్పు ఉంటే మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటూ మా కళాకారునికి ఇస్తున్నా. థ్యాంక్ యూ. గరివెల్లి లక్ష్మి కోసం కాదు, ఆ రోజుల్లో చాలా పాటలు పాడిందండి ఆవిడ. ఆవిడ పాడిన పాటలకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎంతో ప్రపంచం మొత్తం పాటలు వెళ్ళిపోయింది ఆవిడ. అందులో కొన్ని పాటలు కూడా మేము పాడతాం. ఆవిడ పాడిన పాటలు మేము పాడతాం. అయితే పాడండి. ఆవిడకి బుర్రకథ రంగంలో ఎక్కువగా పాడిన పాట ఏంటంటే చందమామ 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 ఓ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ 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 ఓ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. అసలు అప్పటి నుంచి నాకు మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఆనెస్ట్లీ. హలో అంకిత్ గారు, ఒకసారి హాయ్ చెప్తారా? సో ఇప్పుడు మాకు మళ్ళీ ఇంకో పజిల్ స్టార్ట్ అయింది. హూ ఇస్ గర్విడి లక్ష్మి, వేర్ ఇస్ గర్విడి లక్ష్మి? చెప్తారా ప్లీజ్? హూ ఇస్ గర్విడి లక్ష్మి, వేర్ ఇస్ గర్విడి లక్ష్మి? షూటింగ్ అయ్యాక మీకే తెలుస్తుంది. నేను వెయిటింగ్ అండి. ఆ పజిల్ని అలాగే పట్టుకొని ఉంచుకొని గుర్తుపెట్టుకొని మళ్ళీ మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆ ఈవెంట్స్లో ఒకసారి మళ్ళీ అడిగితే అప్పుడు అందరికీ చెప్పేయచ్చు. తప్పకుండా. ఈలోపు సోషల్ మీడియాకి వైరల్ అయ్యే కంటెంట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇవ్వకపోయినా తీసుకుంటారు కదా మాట్లాడిన దాంట్లోంచి. అంటే తప్పదు కదండి, వేసుకోండి #. సో అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ ఫస్ట్ అదోని ప్రేక్షకులకి థ్యాంక్ యూ. ఓపెనింగ్ ఈవెంట్కి మీరు ఇంత లవ్ చూపిస్తున్నారు, ఇంత ఎనర్జీ చూపిస్తున్నారు. మాకు తొందరగా షూటింగ్ చేసేసి మళ్ళీ అదోనికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి తర్వాత సక్సెస్ మీట్కి వచ్చేయాలని ఉంది. అంత ఎనర్జీ కనిపిస్తుంది మాకు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని థ్యాంక్ యూస్ చెప్పినా ఇక్కడ ఉన్న మీ అందరికీ అసలు సరిపోదేమో. థ్యాంక్ యూ. ఇదే ఎనర్జీ క్యారీ చేయండి. మేము మళ్ళీ వస్తాము ఇక్కడికి, మళ్ళీ ఇదే ఎనర్జీ చూడాలి మేము. అండ్ థ్యాంక్ యూ విశ్వ సార్, ఇంత గ్రాండ్ ఓపెనింగ్ పూజ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇట్స్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అందరికీ, మా టీమ్కి, మా క్రూకి, అందరికీ, డైరెక్టర్ గారు, డిఓపి గారు అండ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతోని ప్రొడ్యూసర్గా షీ ఈస్ కమింగ్ అవుట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. విశ్వ గారు పిఎంఎఫ్లో దిస్ విల్ బీ మై సెకండ్ ఫిలిం. ఐ విష్ టు కంటిన్యూ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీలో నాకు ఒక పార్ట్ ఇచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను, మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతా. సో ఐఎమ్ పాసింగ్ ఇట్ ఆన్ టు యూ. మన ఇద్దరమే ఉన్నాం స్టేజ్ మీద. ఇప్పుడు తను వస్తే మనకు మైక్ ఇవ్వదు, మనమే మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. అదోని మీ ఎనర్జీ ధోని 6 కొడితే ఎలా ఉంటుందో అదోని ఎనర్జీ ఎలా ఉంది. ఇక్కడ ఉన్న అందరికీ కూడా హాయ్. గర్విడి లక్ష్మి గారి గురించి ఒక మాట లేదంటే ఒక పాటలో చెప్పలేం కాబట్టి ఒక సినిమా తీయాల్సి వస్తుందండి. సో ఇప్పుడు గర్విడి లక్ష్మి గారి ఆవిడ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆవిడ ఎవరు అని చెప్పడానికి మాటలు సరిపోవు కాబట్టి మా డైరెక్టర్ గారు 2.5 గంటలు 2 గంటలు సినిమా తీయడానికి రెడీ అయ్యారు స్క్రిప్ట్ రాసుకొని. అండ్ విశ్వప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ ఫిలిం లైక్ దిస్. మనం ఫాస్టెస్ట్ 100 వైపు దూసుకెళ్తూ ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు సార్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. కానీ 48వ సినిమా మాత్రం మీకు చాలా స్పెషల్గా ఉండబోతుంది సార్. బికాజ్ ఆ కథ లాంటిది. మన షోకేస్లో మనం చేసిన మనకు వచ్చిన అవార్డ్స్ లేదంటే మనం ఇప్పటిదాకా మనకు వచ్చిన అచీవ్మెంట్స్ అన్నీ మనం షోకేస్లో పెట్టుకుంటే అందులో ఎంత పెద్ద అవార్డు ఉన్నా కొన్ని స్పెషల్ అవార్డ్స్ ఉంటాయి. మనకి బాగా దగ్గరయ్యే అవార్డు ఉంటుంది. గర్విడి లక్ష్మి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్లో అలాంటి సినిమా అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నరేష్ సార్ మళ్ళీ మీతో స్క్రీన్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ రాగ్మయూర్ అండ్ ఆనంది, విషింగ్ యూ ద బెస్ట్. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకున్నానండి. ఈ ఈవెంట్ హైదరాబాద్లో చేసేయచ్చు. హైదరాబాద్లో బోల్డ్ ప్లేస్లు ఉన్నాయి చేయడానికి. ఇవన్నీ చాలామందిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈవెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన ఎందుకు అనుకున్నారు అంటే ఆయనకి ఈ ఊరు మీద ఉన్న ప్రేమ చాలా 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 అరుదండి. ఒక మనిషి ఎదుగుదలలో ఊరు ఎదుగుదల చూసుకోవడం చాలా అరుదు. విశ్వప్రసాద్ గారి ఎదుగుదలలో ఆదోని ఎదుగుదల చూసుకున్నాను నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనకున్న సామర్థ్యానికి, ఆయనకున్న తెలివికి, ఆయన చదువుకున్న వన్నిటికి ఆయన ఏదో పెద్ద గూగుల్ లాంటి కంపెనీలలో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో సిఈలో కూర్చొని యుఎస్లో కూర్చోవచ్చు. అక్కడ ఉండి నేర్చుకోవాల్సిందంతా నేర్చుకొని సంపాదించింది అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతూ పీపుల్స్ టెక్నాలజీ అన్నది ఇక్కడ పెట్టడం, ఆదోనిలో పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళని వెతికి మరీ పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో కంపెనీలో జాబ్ ఇవ్వడం చిన్న విషయం కానే కాదు. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే షూటింగ్ అంతా ఆదోనిలోనే జరగబోతోంది. 30 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు మేమందరం ఇక్కడే మీ మధ్య ఉండి సినిమా చేయబోతున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీ అందరి ఆశీస్సులతో గర్విడి లక్ష్మి అన్న పేరు బయటికి వెళ్ళాలి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇందాక చేసిన 3 కళాకారులకి గట్టిగా చప్పట్లండి, గట్టిగా చప్పట్లు. వాళ్ళ చేతుల్లో పేపర్లు లేవు, స్పీచ్లు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళు చేసిన 20 నిమిషాలు మొత్తం గుర్తుపెట్టుకునే చేసింది. ఇలాంటిది గర్విడి లక్ష్మి గారు వేలల్లో చేశారు, ఎన్నో పాటలు రాశారు. అవన్నీ కూడా తెర మీదకి ఎక్కించబోతున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథి పార్థసారథి గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఇందాక మీ పేరు చెప్తేనే వీళ్ళు అరిచిన విధానంతో అర్థమవుతుంది మీరు జనాల్లో ఎంత మెప్పు పొందారో, ఎంత దగ్గరగా వాళ్ళతో ఉన్నారో. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. దానికి కారణమైన అన్న థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు గౌరీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ మాకు ఇంత సెక్యూరిటీ అది సెట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ మా స్పెషల్ గెస్ట్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
స్టేజ్ ఇంకా మీదే, మీరు రచ్చ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అద్రగొట్టేస్తారు ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. అండ్ ఇంకొంతమంది సెలబ్రిటీస్ మాట్లాడే ముందు నా దగ్గర ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. చాలా మందికి మన ప్యాషన్ని కెరియర్గా మార్చుకోవాలి అని అనుకుంటారు, కానీ చాలా తక్కువ మందికి ఆ అదృష్టం ఉంటుంది. అంటే మనం ఇష్టపడే వృత్తి మనకి మన ప్రొఫెషన్ అవ్వడం. సో విశ్వప్రసాద్ గారు ఒక సరికొత్త ఆలోచనతో మన ముందుకు వచ్చారు. చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అవ్వాలని సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికి వచ్చే చుట్టాలు లాంటిది, వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, అది పోయేదాకా మనతోనే ఉంటుంది. నెక్స్ట్ ఆదోనిలోనే షూట్ మన వాళ్ళే, మంచి మాట్లాడేసేయండి. వినరండి ఓ ఆదోని ప్రజల్లారా, వినరండి ఓ ఆదోని మహా ప్రజల్లారా, గరివిడి లక్ష్మి జీవిత కథను, మా గరివిడి లక్ష్మి జీవిత కథను. మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 48వ చిత్రం గరివిడి లక్ష్మి ఈ గ్రాండ్ ఈవెంట్కి వచ్చిన ఆదోని ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే పార్థసారథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మా ఈవెంట్కి వచ్చినందుకు క్లాప్తో స్టార్ట్ చేశారు సార్. ఇంత పెద్ద వైభవంగా జరుపుతున్న అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత అసలు నా ఫస్ట్ మూవీ ఇది. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఒక ఫస్ట్ మూవీ అసలు ఇంత వైభవంగా ఓపెనింగ్ జరిగిందంటే అసలు నాకే అనుకుంటుంది, నాకు కలిగిన అదృష్టం ఇది. ఇదంతా అందరికి కారణం చాలామంది ఉన్నారు. మెయిన్గా నా
ఎక్కడో ఒక ఊరు, ఆ ఊర్లో దాగి ఉన్న ఒక కళ, ఆ కళను నమ్ముకున్న ఒక సామాన్యురాలి కథ. ఆ కథను నమ్మారు ఆయన, మా విశ్వప్రసాద్ సార్ అండ్ వాళ్ళ డాటర్ కెది ప్రసాద్ గారు. ఆ కథ రాసిన నన్ను నమ్మి ఇంత గ్రాండ్గా ఓపెన్ చేసి సినిమాని నడిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మీ అందరికీ నేను మీ దగ్గర రుణపడి ఉంటాను సార్. మ్యామ్ వందనా మ్యామ్. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్. గరివిడ లక్ష్మి 48. ఒక హుక్ స్టెప్ కావాలి సార్. ఒక స్టెప్ ఏదో ఒకటి అందరు కలిసి ఒక స్టెప్ వేస్తే బాగుంటుందని. ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి మంచి సందర్భం. గరివిడి లక్ష్మి అనే బుర్రకథ కళాకారుని జీవితాన్ని ఒక చిత్ర రూపంలో ఒక సినిమాగా తీసే బ్రహ్మాండమైన సందర్భం. నేను కూడా ఈ టైటిల్ చూసిన తర్వాత కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను. గరివిడి లక్ష్మి గారు విజయనగరం జిల్లాలో బుర్రకథ చెబుతూ బుర్రకథలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి బుర్రకథని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప కళాకారిణి మహిళ, ఎంతో మనం ప్రశంసించదగ్గటువంటి మహిళగా మనకందరికీ
చరిత్ర చెబుతా ఉంది. ఆవిడ జీవిత కథను ఒక సినిమాగా తీసుకున్నటువంటి విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. విశ్వప్రసాద్ గారు ఎవరో కాదు, మన విశ్వప్రసాద్, ఆదోని విశ్వప్రసాద్. ఆదోనిలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఆదోని నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి అమెరికాకు, ప్రపంచమంతా కూడా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నిలబడ్డ మన విశ్వప్రసాద్ గారి కోసం మనం అందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళి అక్కడ గెలిచారు. తర్వాత ఇక్కడ వచ్చి సినిమా రంగం మీద మక్కువతో ఒక సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 100 సినిమాలు తీస్తానని ప్రతినబూని ఇప్పుడు 48వ సినిమా తీస్తా ఉన్నారు. ఆయన కోసం మీరందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. కేవలం సినిమాలు తీస్తాను, డబ్బు సంపాదిస్తాను అని కాకుండా యువకులకందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను, వాళ్ళను కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్తాను. అత్యంత వెనుకబడిన రాయలసీమ, అందులోను కర్నూలు, అందులోను ఆదోని ప్రాంత ప్రజలకందరికీ సేవ చేయాలనే పెద్ద టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ని ఇక్కడ స్థాపించారు. సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ స్థాపించారు. ఇక్కడ యువకులకందరికీ కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి సినిమా రంగంలో వాళ్ళ కళాకారులు గాను, రైటర్లు గాను, డైరెక్టర్లు గాను, మగొకడు తీర్చిదిద్దుతాననే ఆశయంతో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళని కళాకారులుగా మార్చడమే కాదు, తన సినిమాలలో కూడా వాళ్ళకు అవకాశాలు ఇస్తారని చెప్పిన గొప్ప విప్లవాత్మకమైన వ్యక్తి మన విశ్వప్రసాద్ ని. ఆయన చూసి మనమందరూ తప్పనిసరిగా గర్వించాల్సిన సందర్భం ఇది. అంతేకాదు, ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆదోనిలో ఈరోజు ఈవెంట్ చేస్తా ఉన్నారు. గరివిడి లక్ష్మి ముహూర్తం షాట్ నేను కొట్టాను. ఈ రోజు ముహూర్తానికి ఇంత పెద్ద ఈవెంట్ చేశారు. షూటింగ్ కూడా ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లోనే చేస్తానన్నారు. మన తెలుగు మనం చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు పులకరించే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన గడ్డని, పుట్టిన ఊరిని మర్చిపోయి ఎక్కడికో పోయి గొప్పగా బతుకుతామనుకునే పరిస్థితి నుంచి ప్రపంచమంతా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నేను పుట్టిన గడ్డ కోసం ఏమైనా చేస్తాను, ఇక్కడే వీలైనన్ని ఎక్కువ వెంచర్లు చేస్తాననే వ్యక్తిని మనం అరుదుగా చూస్తాం, మనం అరుదుగా ఆలోచన చేస్తాం. ఇటువంటి వ్యక్తిని నిజంగా మనం గొప్పగా అనుకోవాలి, గొప్పగా అభినందించుకోవాలి. ఈ రోజు షూటింగ్ చేస్తా ఉన్నారు. కళాకారులందరినీ అభినందిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఆదోనికి ప్రత్యేకత ఉంది. ఆదోని అత్యంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఊరు. ఆదోని నీళ్లు కానీ, ఆదోని గాలి కానీ ఎంతో ఆవేశపూరితంగా ఉంటది, ఎంతో ప్రేమతో ఉంటది, ఎంతో అభిమానంతో ఉంటది, ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చే ప్లేస్ ఆదోని. మిమ్మల్ని కాదు, విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను. అయ్యా, ఆదోని లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మా ఆదోనిని, నా ఆదోనిని, మీ ఆదోనిని, మనందరి ఆదోనిని అభివృద్ధి చెందడానికి సినిమా రంగం కూడా ఉపయోగపడుతుంది. మరిన్ని సినిమాలు తీయడానికి ఆదోనికి మీ స్నేహితులను కానీ మరికొంతమందిని ఒప్పించండి. ఆదోనిలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. సినిమా వాళ్ళని తీసుకురండి, తక్కువ ఖర్చుతో ఇక్కడ సినిమాలు అయ్యే విధంగా ఏర్పాటు చేద్దాం. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తే సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అవుతాయి. ఇక్కడ కొంతమంది కళాకారులు తయారవుతారు. ఆదోనికి సినిమా పరిశ్రమ వచ్చినట్లు కూడా ఉంటుందని నేను మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాను. దాంతో పాటుగా మొట్టమొదటిసారిగా విశ్వప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయి నిర్మాతగా చేయబోతున్న ఈ సినిమా నిజంగా గొప్ప విషయం. ఆమెకు కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మొట్టమొదటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నటువంటి గౌరీ నాయుడు గారికి ఆయనకి ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఆయన్ని ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. ఎంతో కష్టపడి కథ తయారు చేసుకున్నాడు. పెద్ద డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు. మొట్టమొదటి అవకాశం మన విశ్వప్రసాద్ గారు ఇచ్చారు. ఈ సినిమా దెబ్బతో మీరు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
అన్నింటికంటే విశిష్టంగా చెప్పాల్సిన ఇంకొక వ్యక్తి మన హీరో నరేష్ గారు. నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సినిమాల్లో చూసాం, హీరోగా చూసాం, కామెడీ హీరోగా చూసాం, ఫ్యామిలీ హీరోగా చూసాం, రకరకాలుగా చూసాం. అన్నింటికంటే ముఖ్యమైనది మా బీజేపీ నాయకుడు, మా పార్టీలో ఇంతకాలంగా పార్టీకి సేవలు అందించిన వ్యక్తి. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో, ప్రజా జీవితంలో కూడా గొప్ప హీరోగా అనిపించుకున్న వ్యక్తి. ఇప్పుడు నేను అంటాను, మళ్ళీ బీజేపీకి అన్నా నువ్వు కూడా అలాగే ఎమ్మెల్యే అవుతావు, ఎంపీలు అవుతావు, మినిస్టర్లు కూడా అవుతావు అంటే హాయిగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఫోటో చూపించాడు, ఇప్పటికీ జిమ్ చేసి కండలు పెంచుతా ఉన్నాడు. ఆయనకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆయన బాడీలోనే కళ ఉంది, కుటుంబంలో కళ ఉంది, మాటలో కళ ఉంది, రూపులో కళ ఉంది. ఇప్పుడు మనం చూసిన డ్యాన్స్ లో కూడా గొప్ప కళాకారుడు ఆయన ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా గరివిడి లక్ష్మి సినిమా పెద్ద హిట్ కావాలని, అతి పెద్ద హిట్ కావాలని, అది కూడా ఆదోనికి మంచి పేరు తీసుకురావాలని ఆదోనిలో జరుగుతున్న షూటింగ్ కి అన్ని రకాలుగా సహకరించి 30 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలాగా చేస్తాం. అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని కూడా ఇక్కడే చేసి పెద్ద లాంచ్ తో సూపర్ హిట్ సినిమాగా ఇది నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. First of all the best to Garividi Lakshmi entire team. మా ఆదోని పలికిందంటే ఆంధ్రప్రదేశ్ పలికినట్ల. మా ఆదోనిలో హిట్ అనే మాట వచ్చిందంటే దేశం మొత్తం హిట్ అనే మాట వినపడుతుంది. అటువంటి ఆదోనిలో ఈరోజు ఆదోని పట్ల తనకున్నటువంటి ప్రేమను ప్రజలు ఆస్వాదించే విధంగా సినిమాలంటే అక్కడెక్కడో చెన్నైలో జరుగుతాయి, అక్కడెక్కడో హైదరాబాద్లో జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది అనే మాటను పక్కన పెట్టి ఆదోనిలో కూడా సినిమా జరుగుతుంది, ఇక ముందు సినిమా పండుగలన్నీ ఆదోనిలోనే జరుగుతాయని చెప్పి ముందుకొచ్చి ఆదోని ప్రజల పట్ల ప్రేమను చూపించినటువంటి టీజీ విశ్వప్రసాద్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆదోని నియోజకవర్గ ప్రజల తరపున అందరికీ. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఆదోనిలో ఒక ఈవెంట్ జరిగితే మేము కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తాం, పెద్ద మనసుతో ముందుకు వస్తాం. ఏ ఈవెంట్ జరిగినా కూడా మా కుటుంబంలో జరిగేటువంటి ఈవెంట్గా మేము భావిస్తామని ఇంత పెద్ద ప్రజానికం ప్రేక్షకులు ఇక్కడ వచ్చిన దానికి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఆల్మోస్ట్ అంతా కొత్త యాక్టర్లు, అలాగే యాక్ట్రెస్లు. ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు నరేష్ గారి సినిమాలంటే నవ్వుల పండగ. చిత్రం బడారే విచిత్రంలో నీ ఎంకమ్మ అంటుంటే అది రాష్ట్రమంతా మారిపోయింది. నిజంటే సార్, మీ కామెడీ అంటే మాకు చాలా ఇష్టము. అలాగే ఒక కామెడీ హీరోగా ఉండి ఈరోజు ఇంత వయసు పైబడినా కూడా సెంటిమెంటల్ రోల్స్ పోషిస్తూ ఇంతగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలను అలరిస్తున్నటువంటి మీ ఎనర్జీ ఇలాగే కొనసాగాలని నేను ఈ వేదిక ముఖంగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ యాంకరింగ్ చేసినటువంటి మేడం గారికి, మరియు నాకు ఈ యొక్క ఈవెంట్ జరగాలని విశ్వప్రసాద్ గారు ఎప్పుడైతే తలిచారో నాకు వెంటనే మెగాశ్యామ్ గారు లైన్లోకి వచ్చేసారు. ఒక 8-9 రోజుల క్రింద ఈ ఈవెంట్ జరగాలండి, ఎలాగైనా ఇది గ్రాండ్ సక్సెస్ కావాలంటే నాకు గుండెలో పెద్ద స్టార్ట్ అయింది, ఎలా చేయాలి ఇది అని చెప్పి. సో ఈ ఈవెంట్ సక్సెస్ కావడానికి పిఎంఎఫ్ టీంతో కోఆర్డినేట్ చేసినటువంటి ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క యువతకు నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీజీ విశ్వప్రసాద్ గారిని నేను కోరుకునేది ఏంటంటే, సార్ ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నారు, అంతకుముందు
పవన్ కళ్యాణ్ గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు సార్. ఇది అభిమానానికి అడ్డా సార్. ఇది ఆదోని అన్ని హీరోల అభిమానులు ఉన్నారు. ఈ అభిమానించే ప్రతి హీరోతో మీరు తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే అందరూ దాదాపు 40 రోజుల పాటు మన మధ్య ఉండబోతున్నారు. వారికి నేను తెలియజేసేది ఒక్కటే, ఆదోని అభిమానాన్ని మీరు ఆస్వాదించే విధంగా మిమ్మల్ని ఈ షూటింగ్ పూర్తి చేసి ఆనందంగా పంపిస్తామని కూడా ఈ యొక్క గరివిడి లక్ష్మి టీం సభ్యులకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లప్ప ఇన్ సపోర్టింగ్, అంటే ఇక్కడ ఈవెంట్ చేయడానికి కానీ సినిమా ఆదరణలో చేయడానికి ఇక్కడ ఒక సపోర్ట్ ఉందన్న ధైర్యం ఇచ్చింది. అశ్విన్ ఎక్కడున్నాడు? సో నేను 2017లో ఇండియాలో సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ ఎమ్మెల్యే మూవీ ఇక్కడే చేయాలని చాలా ప్లాన్ చేసాము. కాకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల అది నిర్మల్లో తీసాం మోస్ట్ ఆఫ్ ఇట్. అట్లీస్ట్ ఒక ఎపిసోడ్ ఇక్కడ బైపాస్ రోడ్ మీద చేస్తాం. ఆ రోజు నుంచి ఏదైనా ఫుల్ సినిమా ఆదరణలో చేయాలని చాలా ప్లాన్ చేస్తాము. ఒక 2 months బ్యాక్ రణమండల అని చెప్పి ఒక మూవీ లాంచ్ చేస్తాం ఇక్కడ. సో రణమండల డెఫినెట్గా వరల్డ్ వైడ్ ఒక రికగ్నిషన్ వచ్చేలానే అది చేసాం. కాకపోతే ఆదరణలో షూటింగ్ చాలా తక్కువ ఉండొచ్చు. కానీ ఈ మూవీ గరివిడి లక్ష్మి మొత్తం ఆదరణలోనే మెజారిటీ చేయాలని. ఇంకొక విషయం ఏమంటే, మా అమ్మాయికి ఫస్ట్ అంటే డెబ్యూ ప్రొడ్యూసర్గా లాంచ్ అవ్వడానికి తనకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఈ కంటెంట్ నమ్మి ఇనీషియల్గా స్టోరీ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని ఫాలో చేసి దీన్నే ఫస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా తను చూస్ చేసుకుంది. సో అంటే దాన్ని బట్టి అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఈ మూవీ మీద మాకు ఎన్ని హోప్స్ ఉన్నాయన్నది. ఇది డెఫినెట్గా చాలా పెద్ద మూవీ అవ్వాలని. సో ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పాను. కాకపోతే మినిమంగా చెప్పాలంటే ఒక ఉమెన్ ఐడెంటిటీ పోవడం ఎలా ఉంటుంది అన్నది డెఫినెట్గా ఈ సినిమా ద్వారా మీరు చూస్తారు. ఈ సినిమా ద్వారా అగైన్ బ్రింగ్ బ్యాక్ అవర్ ఐడెంటిటీ అనుకుంటున్నాను. సో వీఆర్ లుకింగ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ బిగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పీపుల్స్ మీడియా మూలస్తంభం గరివిడి లక్ష్మి ప్రాజెక్ట్కి ధ్వజస్తంభం పెద్దలు శ్రీ విశ్వప్రసాద్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు, వారి శ్రీమతి గారు ఈనాడు మమ్మల్ని దీవించి గరివిడి లక్ష్మి క్లాప్ కొట్టి ప్రారంభించినటువంటి మన ఎమ్మెల్యే గారు, తోటి కమల్నాథులు, శ్రీ పార్సాద్ గారు. సార్, మీ గెలుపు ఒక కొత్త మైల్ రాయి ఆదానికి. రానున్న రోజుల్లో ఎన్నో మలుపులు మార్పులు వస్తాయని నమ్మకం. సాయిరామ్. ఎమ్మెల్సీ మధుసూదన్ గారు, మల్లెప్ప గారు, మా దర్శకులు శ్రీ గౌరీ నాయుడు జమ్ము, యువ దర్శకుడు గరివిడి లక్ష్మి ఆనంది. మీకు అది టైటిల్ ఇస్తాను, మీ లైఫ్ లాంగ్ ఉంటుంది. మా స్టార్ కాస్ట్ మా రాగమయూర్ ఇద్దరం కలిసి వీరాంజనేయులు విహారయాత్ర చేసాం. అంకిత్, ఇంకా మన శరణ్య, మ్యూజిక్ డైరెక్టర్ గారు అర్జున్, చరణ్ అర్జున్, అదేవిధంగా ఆదిత్య కెమెరామ్యాన్, పేరు పేరున అందరికీ, అండ్ డైరింగ్ డాషింగ్ యూత్ డార్లింగ్స్ ఆఫ్ అదనే. అది టెంపుల్కి, గుడికి దీపాలు ఎంత ముఖ్యమో సభకి మీరు చాలా ముఖ్యం. శబ్దం వస్తుంది డమరకం. మీరు ఆదోని
అన్నదమ్ములకు వర్గచర్యలకు పెద్దలకు అందరికీ నమస్కారం అండి. సార్ విశ్వప్రసాద్ గారు, ముందు ఉండలేక ఆనందం పట్లక ఒక విషయం చెప్పేస్తున్నాను సార్. ఇది 51వ సంవత్సరం నాకు సినిమాలు 10 వచ్చాను 12 కాపురంతో చైల్డ్ ఆర్టిస్ట్గా. 250 సినిమాలు దాటింది. ఒక సినీ కుటుంబం నుంచి వచ్చాం మేము. ఒక 100 సినిమాల దాకా మా సంస్థల్లో తీసాం. పద్మాలయ గారి, విజయకృష్ణ గారి. ఇటువంటి ఓపెనింగ్ నా జన్మలో చూడలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది ప్రీ రిలీజా, రిలీజ్ తర్వాత సక్సెస్ సభ అన్న ఫీలింగ్ వచ్చేసింది మాకు ఆల్రెడీ. ఇది నిజంగా ఇందాక మా రణ్య చెప్పినట్టు ఇట్స్ ఎ టార్చ్ బైరర్ ఫర్ అన్ ఓపెనింగ్ సార్. అది మీ వల్లే సాధ్యం సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది నేను చెప్పాలన్నా మనస్ఫూర్తిగా. ఒక ధైర్యం వచ్చింది సార్ అందరికి ఇక్కడ. ఈ సినిమా పెద్ద ఓపెనింగ్ ఎలా ఉంటే దీని రిలీజ్ ఎలా ఉంటుందనే నమ్మకం మాకు కలుగుతుంది మిమ్మల్ని మీ యొక్క ఆర్గనైజేషన్ చూస్తే సార్. విశ్వప్రసాద్ గారి గురించి కొన్ని మాటలు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దేశభక్తి దేశంతోనే ప్రారంభమవుతుంది, కానీ దాని బొడ్డురా ఎక్కడంటే మనం పుట్టిన ఊరు. ఆదోని బిడ్డ అమెరికాకు వెళ్ళి స్థిరపడి ఎదిగి గొప్ప వ్యాపారవేత్త అయ్యి వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చి అటు ఇంగ్లీష్ సినిమాలు తీస్తూ ఇటు ఆదోని బిడ్డ 5 సంవత్సరాల్లో 50 సినిమాలు ప్రపంచంలో ఎక్కడ ఉండదు సార్. రికార్డు మీ ఒక్కళ్ళది తగ్గేదేలే. 100 గ్యారంటీ సార్. ఇంకొక 5 ఏళ్లలో చెప్తున్నాను. హిట్లు ఫ్లాపులు సహజం సినిమాల్లోనూ, క్రీడల్లోనూ, రాజకీయంలోనూ. వాటన్నిటికీ దాటి ఒక ప్రొడక్షన్ కంపెనీకి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకొచ్చిన హ్యాట్స్ ఆఫ్ సార్. నేను చేయలేకపోయాను సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. నిజంగా గర్వకారణం సార్. ఈ రోజున ఒక అకాడమీ కూడా పెట్టి దాని ద్వారా టాలెంట్ని తీసుకొచ్చి సార్, టుమారో యూ విల్ బి రిమౌండ్ ఫర్ టైమ్స్ టు కమ్, నాట్ జస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్స్, బట్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ టాక్ అబౌట్ యువర్ నేమ్ అండ్ కాల్ యూ ద గాడ్ ఫాదర్ సార్. నేను చెప్తున్నాను సార్, ఇది పొగడత కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. ఇవాళ నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను. చాలా గర్వకారణం సార్. ఇంకా చాలా చెప్పాలి, చెప్తాను. కానీ గరివిడి లక్ష్మి పీపుల్స్ మీడియా నుంచి 2వ సినిమా నాకు విశ్వం ఒక హిట్తో స్టార్ట్ చేసాం మేము. ఒక అబ్బాయి వచ్చి కథ చెప్తున్నాడంటే 1 అవర్ టైం పెట్టుకున్నా. కథ దేవుడు నాకు 1 అవర్ టైం పెట్టుకుంటే గౌరీ నాయుడు వచ్చి లాక్ చేసుకుంటే చాలాసేపు తలుపులు బాగుతున్నారు. నాకు కోపం వచ్చి తలుపులు తీశాను. సార్ 2 గంటలు అయింది సార్ అన్న. ఏంటి అన్న, ఇంకో గంట ఆగండి నేను చెప్తాను, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దని. అంటే ఆ కథా బలం, ఆ కథనం, ఆ కథ చెప్పిన విధానం నిజంగా ఆ గడ్డం గీకేసి ఈయన గరివిడి లక్ష్యం యాక్ట్ చేయమంటే ఇంకా పెద్ద హిట్ అవుతుందేమో. అంటే ఆయన హృదయం, మనస్సు, బాడీలో, మైండ్లో గరివిడి లక్ష్మి అలాగా పూనిందండి. నేను బాబా సాక్షి ఇవన్నీ నేను రోమాలు ఇక్కపరుచుకుంటున్నాను. గత 40 రోజులు ఆ టైంలో, అంటే 2-3 నెలల క్రితం 20 సబ్జెక్టులు విన్నానండి. ఈ మధ్యకాలంలో ఇటువంటి సబ్జెక్ట్ నేను వినలేదండి. నా పల్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. సమ్మోహనం, శతమానం భవతి, రంగస్థలం మేము చేసిన సినిమాల్లో చెప్తాను. మొన్న సామజవరగమన ప్రతిదీ నేను చెప్పానండి ఇది హిట్ అని. అవి హిట్ అయినండి. అంటే ఇది నా గొప్పతనం కాదు, నా కథలో ఉన్న గొప్పతనం, నా యొక్క అనుభవం, నాకు నా మనసు చెప్పింది నేను చెప్తున్నానండి. ఇది హిట్ అంటే చిన్న మాట అవుతుందండి. సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడేటువంటి ఇంకొక సినిమా గరివిడి లక్ష్మి అండి. నేను చెప్తున్నాను, గన్ షాట్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అన్నీ దీనికి వస్తాయండి. ఇంత త్వరగా చెప్తున్నాను అనుకోవద్దండి. 3 ఏళ్ల కష్టం ఇక్కడ అందరిది. ఆ కష్టం ఇవాళ ప్రారంభం అనుకోవద్దు. 3 ఏళ్ల కష్టం ఇవాళ స్టేజ్లో ప్రారంభం అవుతుందండి. విశ్వప్రసాద్ గారి దగ్గర ఇంకో గొప్ప సంతోషం ఏంటంటే ఆయన సినిమాలు తీస్తూ
ఆయన రెండో తరం నిర్మాతను కూడా ఆదోని నుంచి గరివిడి లక్ష్మి లాంటి ఒక సినిమాతో కృతి ప్రసాద్ని పరిచయం చేస్తానండి. అమ్మా నువ్వు చూస్తున్నావు ఇక్కడ ఆన్లైన్లో, గొప్ప అవకాశం అమ్మా. యూ షుడ్ బి ప్రౌడ్ టు హ్యావ్ డాడ్ అండ్ మామ్ లైక్ దట్, అండ్ దే విల్ ఆల్సో ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ అ డాటర్ లైక్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఇది ఇంతవరకు అండి. గరివిడి లక్ష్మి అండి, సెలబ్రిటీలు పుడతారు, వెలుగుతారు, వెళ్ళిపోతారు, కానీ సినిమా వాళ్ళని గుర్తు చేస్తూనే వస్తుందండి. మీరు చూడండి, మహానటి సావిత్రిని మర్చిపోయే పరిస్థితి వచ్చిన, తప్పు మాటేమే, వచ్చిన పరిస్థితిలో మహానటి సినిమా సావిత్రి గారిని మనకు 3 తరాలు తీసుకెళ్ళిపోయింది. అది సినిమా పవర్. అల్లూరి సీతారామరాజు లాంటి నాయకుడు భారతదేశంలో అతి తక్కువ మంది పుట్టుంటారు, కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినట్టు అల్లూరి సీతారామరాజు తరాలు దాటి ఇప్పటికి కూడా చూడండి సౌండ్ అక్కడ ఆ యొక్క స్ఫూర్తిని ఇచ్చిందండి తరాలకి. ఈ రోజున గరివిడి లక్ష్మి మళ్ళీ చరిత్రలో నిలిచే సినిమా అవుతుందండి. నేను ధైర్యంగా ఎక్కడి నుంచి చెప్తున్నానండి, ఆ సెలబ్రేషనే ఇక్కడ జరుగుతుంది. అంత కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను పేరు పేరున. మా ఆనంది మహానటి అప్పుడు కీర్తికి నేను చెప్పాను, ఈ చరిత్రలోని సినిమా నిలిచిపోతుందని. మళ్ళీ నీకు చెప్తున్నాను, చాలా అదృష్టవంతులమ్మ. ఈ సమస్యలో, ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఈ సినిమా నీకు పడ్డం అనేది 100 మైళ్ళు దాటుతావు. పేరు పేరున రాకమయ్యారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి మొత్తం చాలా పెద్ద పని అండి ఇది. ఎందుకంటే నిజంగా ఐఎమ్ వెయిటింగ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నరేష్ని ప్రతి సినిమాలో కొత్తగా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. నా సక్సెస్ అదే. ఈ రోజున 50 ఏళ్ళు దాటిన యంగ్ డైరెక్టర్స్ నా బ్లడ్, వాళ్ళు నా కోసం వస్తారు. ఇటువంటి గొప్ప సమస్యలో ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ రావడం నా అదృష్టం. కొత్త నరేష్ని కాదు, మర్చిపోలేని నరేష్ని నేను ఖచ్చితంగా అంకితం చేస్తాను ఈ సినిమాకి. నేను చెప్తున్నాను పేరు పేరునండి. నిజంగా ఆదోనిలో చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి ఇంతమంది మహనీయుల మధ్యలో నేను నించుని అంత మహనీయురాల గురించి చెప్తున్నాను. గరివిడి లక్ష్మి ఇప్పుడు యూట్యూబ్లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ గరివిడి లక్ష్మి కోసం ఎదుగుతుంటారు. ఇప్పుడు నెక్స్ట్ 1 year గరివిడి లక్ష్మి యూట్యూబ్లో ఉంటుంది. ఆ తర్వాత తెర మీద ప్రపంచం అంతా ఉంటుందండి. విష్ణుప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ద్వారా ఈ స్టేజ్లో ప్రారంభం. అది చాలా సంతోషం. ఆదోనిలో షూటింగ్ చేయబోతున్నామంటే, ఆదోనిలో షూటింగా అంటే ఏంటి, అక్కడ ఏమేమి అనుకున్నాను. నిజంగా ఇవాళ వాడు మాట ధైర్యం చెప్పిన తర్వాత అమ్మ ఒడిలో పడుకున్నట్టు సంతోషంగా ఆదోనిలో షూటింగ్ చేసుకుపోతామండి. అద్భుతమైన డెవలప్మెంట్. ఈ రోజు నా విశ్వప్రసాద్ గారు కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ స్థాపించి ఇంత అద్భుతమైన జరుగుతున్న టైంలో ఆదోని పెద్ద దూరం కూడా కాదండి హైదరాబాద్కి. మళ్ళీ చాలా షూటింగ్లు ఇక్కడ జరగాలని ప్రార్థిస్తూ కొంచెం లాస్ట్ స్పీచ్, ఎందుకంటే మనసిప్పి చాలా తక్కువ మాట్లాడతాను ఈసారి, మనసిప్పి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అండి. విశ్వప్రసాద్ గారు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ గరివిడి లక్ష్మి, గాడ్ బ్లెస్ పీపుల్స్ మీడియా అండి. జై హింద్. థ్యాంక్ యూ. So,